హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ టమాటా పచ్చడి పెడుతున్నానండి. ఈ 5 కిలోలు టమాటాలు తీసుకున్నాను, నాటు టమాటా అండి 5 కిలోలు. ఈ కడిగి శుభ్రంగా కడిగి తుడిచి ఈ కట్ చేయాలండి. టమాటాలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి ఆరబెట్టాలండి. ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాలి. ఒక 2 రోజులు ఊరబెట్టాలి. 2 రోజులు ఊరినాక మళ్ళీ ఆ ఊరిన దాంట్లో నుంచి పిసికి ఆరబెట్టాలండి. ఇది కట్ చేసి ఉప్పు పసుపు వేసి ప్లాస్టిక్ వాటిలోనే పెట్టాలండి, లేకుంటే సీసా జాడీలన్నా పెట్టాలి. లేకుంటే ఈ స్టీల్ వాటిల్లో పెడితే ఉప్పు తింటుందండి, ఉప్పు పడుతుంది, అవి చిలుమెక్కుతాయి. కాబట్టి ప్లాస్టిక్ వాటిల్లోనో లేకుంటే గాజు సీసాల్లోనో లేకుంటే పచ్చడి జాడీల్లోనో ఊరేయాలి. ఊరేసి 2 రోజుల తర్వాత ముక్కలు తీసి గట్టిగా పిసికండి. ఎండలో డాబా మీద ఇక మనకి ఎక్కడ వీలుంటే అక్కడ ఎండ ఉన్న కాడ ఆరబెట్టాలి. ముక్కలు ఆరబెట్టి ఇప్పుడు ఉన్న పులుసునండి, ఆ పులుసులోకి కొత్త చింతపండు. ఇప్పుడు మనం పులుపు తినాలంటేనేమో కిలోకి 1/2 కిలో వేసుకోవచ్చు చింతపండు. గింజ తీసి, కొత్త చింతపండు అయితే గింజ తీసి వీనెలు తీసి అవి ఉంటాయండి గింజలు, దాంట్లో అంత కొంచెం కాడలు అవి ఉంటాయి. అవన్నీ శుభ్రం చేసుకొని ఆ పులుసులో ఊరబెట్టాలండి. ఆ చింతపండు కూడా ఈ ముక్కలు ఆరేదాకా ఒక 2 రోజులు 3 రోజులు ఊరబెట్టాలి. ఊరబెట్టి తర్వాత ఈ ముక్కలు ఎండినాక ఆ పులుసు తీసి ఇక ఇది మిక్సీ కన్నా వేసుకోవాలి, మెత్తగా రుబ్బాలి, లేకుంటే గ్రైండర్ కన్నా ఇచ్చుకోవాలి. దాంట్లో కిలోకి 1/2 కిలో ఎల్లిపాయలు, మనం తినేందుకు ఘాటును బట్టండి. 1/2 కిలో ఎల్లిపాయలు, లేకుంటే 150 గ్రాముల ఎల్లిపాయలు, 1/2 కిలో కారం, 1/2 కిలో చింతపండు, పులుపును బట్టి మనం తినేంత. అయితే కరెక్ట్గా తూకానికి అయితే కిలోకి 1/2 కిలో, ఏదైనా 1/2 కిలో వేసుకోవాలి. 1/2 కిలో ఉప్పు, 1/2 కిలో మిరపకాయలు, 1/2 కిలో చింతపండు, ఆవపిండి 100 గ్రాములు, ఆవాలు ఒక 100 గ్రాములు, జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. కొత్త కారం వేయాలి. కొత్త కారం వేసుకొని ఆ ముక్కలు ఈ ఆవపిండి వేయించి మిక్సీ పట్టి ఆ పచ్చడిలోకి కలుపుకోవాలండి. ఉప్పు చూసుకొని కలిపి అప్పటికప్పుడు తాలింపన్న వేసుకోవచ్చు, లేకుంటే జాడి కన్నా ఎత్తుకోవచ్చు, అంటే బాగుంటుంది. ఈ మళ్ళీ ఆరబెట్టినాక నేను కలిపేటప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టి కలిపేటప్పుడు చెప్తానండి, అప్పుడు చూడండి. తుడిచానండి, కడిగి తుడిచేసాను. క్లాత్ పెట్టి మంచిగా కాటన్ క్లాత్ పెట్టి తుడవాలి. ఇగో ఇలా ఉండాలండి. నాటుకాయ అంటే ఇలా వస్తుంది, ఇట్లా ఉండాలండి. నాటుకాయ ఇలా ఉండాలి, ఇంత పెద్దగా. ఇక చూడండి, నాటుకాయలు అంటే ఇలా పలక వస్తుందండి. ఇట్లా ఉన్న కాయలు తీసుకోవాలి. కాకపోతే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇప్పుడు పెద్దగా వచ్చినాయి. ఇక మళ్ళీ ఇంకొక ఈ వచ్చే నెల అయితే రేట్లు ఎక్కుతాయండి. ఇవి ఇప్పుడు మంచిగా తాజా కాయలు వస్తున్నాయండి. ఇవాళ వచ్చినాయి, ఇంటి ముందుకి తీసుకున్నానండి. 5 కిలోలండి ఇవి. 5 కిలోలండి ఇవి. 4 ముక్కలు కొయ్యాలండి. ఈ కాయలు ఇలా కొయ్యాలండి. 4 ముక్కలు కోసేసి ఉప్పులో ఊరేయాలండి. ఉప్పు పసుపు వేసి ఈ ముక్కలలో కోసే విధానం ఇగో ఇలా కొయ్యాలండి. 4 పచ్చాలు. ఈ ముచ్చులు కోసేయాలండి. ఇలా ముచ్చులు కోసేయాలి. ఈ గడ్డలు ఉండకూడదు. అవి ఉంటే మళ్ళీ ముక్క ఇది అవుతుందండి. ఇలా కొయ్యాలండి. ఇలా 4 ముక్కలు కోస్తే మరీ చిన్నగా కోయొద్దు. మరీ చిన్నగా కోస్తే అవి బాగా చితికిపోతాయండి, మెత్తగా అయిపోతాయి. ఇట్లా 4 ముక్కలు, 3 ముక్కలు. పెద్దకాయ అయితే 3 ముక్కలు కోయొచ్చండి. చిన్నకాయలు అయితే 4 కోసేయాలండి. ఇలా కోయాలి. అన్నీ కోసేసాక ఉప్పు పసుపు వేసి కలిపి ఒక జాడికి కానీ, ఒక ప్లాస్టిక్, ఒక క్యాన్ లాంటిదో, డబ్బా లాంటిదో చూడండి, చెప్పనా. ఈ తడికి ఈ ముక్కలు మళ్ళీ ఈ ముక్కలు పోసేసాక ఉప్పు పసుపు కలిపేటప్పుడు డబ్బాకి ఎత్తేటప్పుడు చెప్తానండి.